భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సాయి శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. గురుగారు, మనం బిఫోర్ వీడియోస్ లో దివాళీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు దివాళీ మరుసటి రోజు నుంచి కార్తీక మాసం మొదలవబోతుంది. అసలు కార్తీక మాసం అంటేనే చాలా సందేహాలు, క్వశ్చన్స్ అన్ని తిరుగుతాయి అమ్మాయిల మైండ్ లో. అసలు ఈ కార్తీక మాసంలో పూజ ఎలా చేయాలి, పూజ విధానం ఏంటి, చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి, అసలు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి డీటెయిల్ గా వివరించండి గురించి ఈరోజు. మొదటిగా మనకి కార్తీక మాసం అనగానే మనకి ఇతిహాసాలు పురాణాల్లో కూడా అమ్మవారి యొక్క దీవుల్లో కూడా ఇవన్నీ కూడా మనకి పూర్వకాలంలో అయితే చాలా వరకు అందరికీ రాసిపెట్టి ఉన్నది. దానికి తగ్గట్టుగా అనుగుణంగానే మన పండితులు కావచ్చు, మన యొక్క యూదులు కావచ్చు, వీరంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. మన జనరేషన్ చేసుకుంటా వెళ్ళిపోతా ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఏంటంటే కార్తీక మాసం ఒక పురాణం కావచ్చు, కార్తీక మాసం ఇతిహాసం కావచ్చు, కార్తీక మాసం అనే ఒక విశిష్టత కావచ్చు, ఇప్పుడు దానికి తగ్గట్టుగా చేసేటువంటి ఆచరణ అయితే ఎవరిలోనూ అంతగా ఓపిక అనేది లేదు, ఆ సహనం కూడా లేదు. ఈ రోజుకి ఏంటంటే పొద్దున్నే చేస్తే సాయంత్రం కల్లా అది వేడిగా అవ్వాలి, అప్పటికప్పుడు అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు జనరేషన్కి అవన్నీ వినేటువంటి ఓపిక లేదు. కాబట్టి ఇప్పుడు అసలు దేనికి చేస్తే ఏది మంచిది అనేది సింపుల్గా మనం చూసినట్టయితే కనుక కార్తీక మాసంలో మనకి ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం అనేది ఒకటి ఉంటుంది. ఇది ఆచారం. రెండోది సముద్ర నది స్నానం, ఇది ఆచారం. ఈ సముద్ర నది స్నానం చేయటం కూడా ఒక విశిష్టత. ఇంకా మాలలు ధరించుకోవడం, దీక్ష తీసుకోవడం, ఇది ఒక విశిష్టత. ఇక స్నానం ఆచరించేసి మాలలు తీసుకునే చేసుకునేటువంటిది ఆచరణ. ఇక శివాలయంలో అభిషేకాలు చేసుకోవటం, అమ్మవారికి కుంకుమార్చనలు, స్వామివారికి కళ్యాణాలు నిర్వర్తించడం. అంటే ఈ కార్తీక మాసం మొత్తం కూడా దేవునికి సంబంధించినటువంటి ధ్యానంలో ఉండడం వలన మనకి ఏదో రకమైనటువంటి మంచి జరుగుతుంది అనే ఒక సంకల్పం. ముఖ్యంగా కోరిన కోరికలు కొంగు బంగారం చేయడానికి ప్రతి స్వామి కూడా భూలోకంలో వివరించేదానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి కార్తీక మాసంలో అన్ని రకాల దేవుడికి కూడా వారి వారి ఆచార ప్రకారంగా నిర్వర్తించేటువంటి కార్యక్రమాల వలన మనం పాల్గొనడం వలన కూడా అన్ని రకాల సానుకూల సదుపాయాలు నిర్వర్తించేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి కార్తీక మాసంలో ముఖ్యంగా దేనికి స్నానం ఆచరిస్తారు, సముద్ర నది స్నానాలు దేనికి ఆచరిస్తారంటే మనకి కార్తీక మాసానికి మునుముందుగా వర్షాకాలం ఉంటుంది. ఈ వర్షాకాలంలో వర్షాలు బాగా పడతాయి. బాగా పడినప్పుడు కొత్త నీరు అనేది ఒకటి ఏర్పడుతుంది. మనకి కొత్త నీరు వస్తుంది కదా, వర్షం పడిన తర్వాత అన్ని కుంటలు, వాగులు, చెరువులు, కుయ్యలు అన్ని కూడా నిండిపోతాయి. కొత్త వర్షం పడగానే కొత్త నీరు వస్తుంది. కొత్త నీరు మనుషులకు అలవాటు అవ్వాలి, లేకపోతే వీరికి ఆరోగ్య సమస్యలు అనేది వస్తూ ఉండేది. ఏదైనా మనం తినే వస్తువుని కొత్తగా తినండి, మనకి అనీజీ ఉంటుంది. అందులోనూ మన భాగంలో నీరు అనేది 80% మన బాడీలో అవసరం. కాబట్టి ఆ నీరు అనేది మనకి ఎంతైతే అవసరమో కొత్త నీరు వచ్చింది మనకు అలవాటు అవ్వాలి, ఒకటి. రెండోది, మనలో క్రామక్రోధాలు, మన బాడీకి ఆవహించేటువంటి శక్తులు, చెడు శక్తులు చాలా ఉంటాయి. ఇప్పుడు మన బాడీ కానీ మనల్ని కానీ చూడగానే అందరిలో వ్యసనాలు ఉంటాయి, అందరిలో నరదిష్టి ఉంటుంది. ఈ నరదిష్టి ప్రభావం వల్ల మనము కుషించి నశించిపోతా ఉంటాం, ఏదో ఒక సమస్య వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం అందరం. ఇవన్నీ కూడా ఇబ్బందులు పాలేసి ఏ పనికి ముందుకు వెళ్ళలేకపోతాం. మనకు ఒక దేవుడి అనే ఆ దేవుడి యొక్క ప్రతిభమేమో కానీ దేవుడి యొక్క పవర్ అనేది, ఆ ఒక పాజిటివ్ శక్తి అనేది మనకు కావాలి. అలా కావాలన్నప్పుడు మనలో కూడా కొంత శక్తిని నింపుకోవాలి. అలా నింపుకోవాల్సినటువంటి దాంట్లో ఒకటిగా వచ్చింది నీరు. ఇది ప్రకృతికి సంబంధించినటువంటిది కార్తీక మాసం. అందులో బాగా వినండి, ఈ నీటిలో స్నానం చేయటం. ఈ నీటిలో మనం స్నానం చేయడం ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి క్రామక్రోధాలన్నీ కూడా, మన బాడీ పైన ఉన్నటువంటి చెడు శక్తులు అన్నీ కూడా అక్కడ నీటిలో వెళ్ళిపోతాయి. కొత్త నీరు కదా, ఆ నీటిలో పారుదూలిపోతాయి అనమాట. ఆ తర్వాత అనంతరము దీపారాజన అంటే అగ్నిహోత్రం అంటారు అన్నమాట. ఒకప్పుడు యజ్ఞ యాగాలు చేసేవారు. ఈ రోజున ఎవరికి వారు యాగం చేసుకోవడానికి, యజ్ఞ హోమాలు చేసుకోవడానికి లేదు. అలాగా అగ్నిహోత్రం కాబట్టి ఒక గురువు గారు కావాలి, లేదా ఒక పూజారి గారు కావాలి, ఒక మంత్రంతో చేసుకోవాలి. కాబట్టి అగ్నిహోత్రం అని చేయలేకపోతాం. కాబట్టి దీపారాజన చేస్తాం. ఆత్మసాక్షిగా, ఆత్మస్వరూపంగా నాకున్నటువంటి అంతా చెడు తీసేసి మంచి జరగాలి,
కాబట్టి దీపారాధన. ఆడవారు ఏదైనా మా భర్త బాగుండాలి, కోరికలు తీరాలి అని చెప్పేసని ఆ నదిలో ఆ అరటి మట్టల్లో దీపారాధన చేసేటువంటి ఆచారం ఉంటుంది. ఆలయాల్లో కూడా దీపారాధన అనేది శివాలయాలు, అమ్మవారి ఆలయాల్లో, విష్ణు ఆలయాల్లో ప్రతి ఆలయంలో కూడా దీపారాధన చేసేటువంటి ప్రక్రియ. ఎందుకంటే స్నానం ఆచరించిన తర్వాత దీపారాధన ఎందుకు చేయాలి అంటే మనలో ఉన్నటువంటి కోరికలు తీరేందుకు, మనలో ఉన్నటువంటి చెడు తత్వాన్ని తీసేసేందుకు, ఆలోచనని తీసేసేందుకు, మనలో ఏదైనా తెలియని శక్తి గాని, తెలియని దిష్టి దోషాలు గాని పోయేందుకు దీపారాధన ద్వారా ఆ దీపం వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో నుంచి ఆ దేవుని యొక్క పవర్ మనకొచ్చి మనలో ఉన్నటువంటి చెడు అంతా తీసేస్తుంది. అది దీపారాధన చేసేటువంటి ప్రత్యేకత. ఇకపోతే మనకి దీక్ష, అమ్మవారి దీక్ష గాని, స్వామివారి దీక్ష గాని, నోము గాని ఇలాగ చేసినట్టయితే గనక ఈ మాలలు ధరించుకోవడం. ఒకప్పుడు మన పురాణాల్లో కూడా ఉన్నది ఏంటంటే మనకి పురాణాల్లో కూడా అయ్యప్ప స్వామి మాల కార్తీక మాసంలో ధరిస్తే శ్రేష్టత అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది. అవును. ప్రకృతికి సంబంధించినటువంటి అయ్యప్ప స్వామి వారు కాబట్టి, అయ్యప్ప స్వామి వారు కన్యకుడు కాబట్టి, అంటే పెళ్లి కాలేదు, అతని కుమారుడు అనమాట ఆయన. కాబట్టి అయ్యప్ప స్వామి ఏం చేస్తాడంటే గనక శని భగవానుడు అయ్యప్ప స్వామి కింద పాదాల కింద ఉంటాడు. ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, గ్రహాల యొక్క అశుభ దృష్టి అంతా కూడా శివుని ఆధీనంలో ఉంటాయి కాబట్టి అయ్యప్ప స్వామి వారు శివునికి ఏది చెప్తే అది కాబట్టి డైరెక్ట్ గా మనం వెళ్ళి, ఇప్పుడు ఒక రాజు ఉంటాడు, ఒక మంత్రి ఉంటాడు, లేదా ఒక సీఎం పిఎం ఉంటాడు, డైరెక్ట్ గా మనం కలవలేం కదా, లేదు. కలవలేం. ఇక తర్వాత ఏంటంటే మంచి చేసుకుంటాం, వాళ్ళ అబ్బాయినో వాళ్ళ అమ్మాయినో లేకపోతే వాళ్ళ పిల్లలను మంచి చేసుకుంటాం, లేకపోతే వాళ్ళ మంత్రులు కింద ఉంటారు, విఐపీలు ఉంటారు. ఇప్పుడు వచ్చేసి వారికి పర్సనల్ సెక్రటరీస్, మేనేజర్లు, లేకపోతే పిఆర్ఓస్ వీళ్ళు ఉంటారు. వీళ్ళని పోయి కలిస్తే వీళ్ళు పోయేసి వారికి వీరి సమస్యను చెప్తారు. అలాగనే ఈ అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోవడం వలన వీరు తీసుకున్నటువంటి దీక్ష నిష్ఠ, ఈ ఎంతవరకు నిష్ఠగా ఉన్నారు, ఏం కోరికలు ఉన్నాయి వీరికి అనేది స్వామివారికి వెళ్ళిపోతుంది. ఆ స్వామివారు ఏం చేస్తారంటే, నాన్నగారు ఈయనకి నాకు జాగ్రత్తగా వచ్చారినా, దీక్ష చాలా బాగా తీసుకున్నారు, ఈయన కోరిక చాలా గట్టిదే, ఈయన ఖచ్చితంగా మనం తీర్చాల్సిందని చెప్పేసి అని ఆ స్వామివారికి సపోర్ట్ చేస్తారనమాట. పార్వతి అమ్మవారికి, శివునికి ఆ సపోర్ట్ చేయడం ద్వారా కోరిక ఇంటికి వచ్చే లోపునే, అంటే కుచేలుడు పేదవాడు, కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, ఇద్దరు మంచి స్నేహితులు. కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే కుచేలుడి దగ్గర ఏం ఉండదు తీసుకెళ్ళడానికి. ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకెళ్లేదానికి ఆచారం ఉంటుంది, మనం తినేదానికి ఏదోటి పళ్ళో పువ్వు ఏదోటి అయితే తీసుకుని వెళ్ళి ఇచ్చేదానికి మన పద్ధతి ఉంటుంది. అలానే కుచేలుడు ఏం చేస్తాడు, ఇంట్లో ఒక 3 గుప్పెట్లు అటుకులు ఉంటే తీసుకుని వెళ్ళి ఎవరికి ఇస్తాడు, కృష్ణుడికి ఇస్తాడు. ఆ కృష్ణుడి దగ్గర నుంచి కుచేలుడికి అన్ని క్షేమ సమస్యలు అంతా అడిగిన తర్వాత కుచేలుడు తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు తన ఇల్లు కూడా తను గుర్తుపట్టలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపడింది. అంటే అక్కడ ఉన్న గుడిచె కాస్త కూడా అక్కడ వజ్ర వైడూర్యాలతో నింపినటువంటి బంగళా, ఒక పెద్ద బంగళా కనిపిస్తుంది వాడి స్థలంలో. అలాగా ఇంట్లో కూడా అన్ని రకాల సదుపాయాలు ఏర్పడతాయి. అంతా కూడా చూచి ఆశ్చర్యపోతారన్నమాట. ఈయన కోరిక కోరడు, కేవలం వెళ్ళి పలకరించి వస్తాడు అంతే. కానీ వచ్చేటప్పటికి ఇక్కడ ఈయన కోరిక కాదది, ఇష్టంతో వచ్చాడని చెప్పేసి ప్రేమతో ఈయన కోరిక అలా తీర్చేస్తాడనమాట. అలానే అయ్యప్ప స్వామి వారి దగ్గరికి వెళ్ళినటువంటి, దీక్ష తీసుకుని వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం జెన్యూన్ గా ఏమి కోరకూడదు. నాకు ఎలా జరగాలనుకుంటే బాగుండేదని మీకు అనిపిస్తే నాకు అది చేయండి. నేను చేయాల్సింది అయితే దీక్ష తీసుకోవడం మాత్రమే కోరుకోవాలి తప్పితే పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలి, నేను సీఎం అవ్వాలి, నాకు పిఎం అవ్వాలి, నేను అనిల్ అంబానీతో అవ్వాలి అనే కోరికలు మనం కోరే అవసరం లేదు. మనకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అంటే దీక్ష తీసుకోవడం. ఈ దీక్ష సంపూర్ణంగా, సుసంపన్నంగా, ఏది కూడా చెడు లేకుండా, చెడు జరగకుండా స్వయం పాకం చేసుకుంటూ దీక్ష తీసుకుంటూ ఈ దీక్ష అనేది కూడా కొనసాగించుకోవాలి. దీక్షలో నియమాలు ఏమున్నాయో అక్కడ ప్రాంతీయాచార ప్రకారంగా ఉంటాయి నియమాలు, అవి పాటించుకుని దీక్ష తీసుకున్నట్టయితే కనుక ఈ అయ్యప్ప స్వామివారి దీక్ష తీసుకున్నట్టయితే అయ్యప్ప స్వామివారు రికమెండ్ చేసి స్వామివారికి చెప్పేసి వీరి కోరిక ఇంటికి వచ్చేలోపే తీర్చేటువంటి సదుపాయాలు చేసేటువంటి ఆచారం ఉన్నదే ఈ యొక్క అయ్యప్ప స్వామి మాల. మరొకటి, గ్రహ దోషాలు ఎవరికైనా ఉంటే ఆ గ్రహ దోషాలు కూడా పటాయించిపోతాయి. శని దోషం ఉన్నా, కుజుడి దోషం ఉన్నా, రాహుకేతు దోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, కలత్ర దోషం ఉన్నా, పెళ్లిళ్ళు కాకపోయినా, జీవితం ఎదగలేకపోయినా, నీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి ఎలా వచ్చినాయో అలా పోయేదానికి అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోవడం వలన మనకి అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా పోతుంది. ఈ దీక్ష వచ్చేసి మండలం, అర్ధమండలం అంటారు అనమాట. 11 రోజులు, 21 రోజు, 7 రోజులు కూడా చేసుకునే వాళ్ళు అంటారు. అలానే లాస్ట్ గా 41 రోజు. ఇది గురుస్వాములు, ఇంకా కన్యస్వాములు ఇలా ఉంటారు. ఈ వీరు కూడా వేసుకునేటువంటి సంవత్సరాలు బట్టి ఉంటుంది. మొదటి సంవత్సరం, 3వ సంవత్సరం, 5, 7, 9, 11, 18 ఇలా వేసుకోవాలి. ఇది మాల అనేది 2 వేసుకోకూడదు, 4 వేసుకోకూడదు, 6 వేసుకోకూడదు. అలాగా ఈ మాల వేసుకునే విధానం ఉంటుంది, పద్ధతి ఉంటుంది, దాని ఆచరణ ఉంటుంది, స్వభావం ఉంటుంది, భావం ఉంటుంది,
చింతన ఉంటుంది. ఇవన్నీ కూడా కొనసాగి చేసేటువంటిదే దీక్ష. ఇక రానున్నటువంటి కాలంలో అవేర్‌నెస్ పెరగడం వల్ల ప్రతి దేవుడి మాల వేసుకోవచ్చు అనే ఒక సృష్టించబడడం వల్ల ప్రతి మాల కూడా వేసుకుంటూ ఉన్నారు. అవును. ఇక దానికైతే మనము ఏం చేయలేము. ఎవరి ఇష్టానికి సంబంధించినటువంటిది వారి కులానికి, వారి మతానికి, వారి యొక్క గౌరవానికి, వారు అమ్మవారి మీద, స్వామివారి మీద ఉన్నటువంటి ఇష్టానికి మనం దాని గురించి మాట్లాడకూడదు. మనకు ప్రత్యేకించి కార్తీక మాసం అంటే గనక అయ్యప్ప స్వామి మాల ఉంటుంది. అది మన పూర్వీకుల నుంచి కాదు, మన పురాణాల్లో కూడా ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవడానికైతే మన వరకు ఉంది యాక్సెస్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్స్. వారి ఇష్టం కోసం వేసుకుని మనం మాట్లాడకూడదు. కానీ ఒకటి, ఎవరు ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగించకుండా ఉన్నంత వరకు కూడా ఎలాంటి మాలైనా ధరించుకోవచ్చు. అది వారి యొక్క ఇష్టంతో కూడినటువంటిది. ఏ మాలైనా, ఏ దీక్ష అయినా దీక్షతో తీసుకోవాలి. స్వరూపంగా అది స్వచ్ఛందంగా చేస్తేనే ఫలితం, ప్రతిఫలం అని ఉంటుంది. అలానే ఈ కార్తీక మాసంలో ఆడవారైనా, మగవారైనా ప్రతి సోమవారం, ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి, స్వామివారికి పూజించుకోవాలి. నాన్ వెజ్ లాంటివి భుజించకూడదు. స్వచ్ఛందంగా ఉండాలి. పెళ్లి అయిన వారైనా, కాని వారైనా విడివిడిగా పడుకుంటే చాలా బాగుంటుంది. ఇద్దరు వేరు వేరుగా ఉంటే కనుక ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది కూడా ఖచ్చితంగా కృపా కటాక్షాలన్నీ కూడా వీరి మీద వెదజల్లేదానికి, వీరి కోరికలు కొండెక్కి తీర్చేదానికి, కొంగు బంగారం తీసేదానికి కూడా పనిచేస్తుంది. నాన్ వెజ్ అనేది కార్తీక మాసంలో భుజించకూడదు. ఇకపోతే వన భోజనాలని ఉంటది. ఈ వన భోజనాలంతా కూడా కుటుంబ సమేతంగా ఒక దగ్గర కలిసి భోజనం చేసుకోవడానికి సరైనటువంటి సమయం కాబట్టి ఉసిరి చెట్టు కింద భోజనం కూడా ప్రత్యేకత. మోదుగాకుల్లో భోజనం చేస్తే ఇంకా ప్రత్యేకత. అంటే మన వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్కి అర్థమయ్యేలా కావాలి అంటే ఇలాగా. లేదు అంటే పురాణాలకు వెళ్ళాలి. సీతాదేవి ఎక్కడున్నారు, ఆ వనవాసం ఎలా చేశారు, వనవాసం నుంచి మనకు ఎలా వచ్చారు, అగ్నిహోత్రం ఎలా జరిగిందనేది అది పురాణాల్లో ఉన్నటువంటి కథ. సీతాదేవి వారు వనవాసం, అజ్ఞాతవాసం అయిన తర్వాత అందరిని ఏకదాటిగా పిలుచుకొని పెట్టేటువంటి దానిలో వనభోజనాలు. రాజ్యమే కాదు, రాష్ట్రాలే కాదు, దేశం కూడా ఏకమవ్వాలి, ఏక స్వభావంగా ఉండాలి అని చేసేది వనభోజనాలు. అందరూ కూడా ఎవరి వ్యసనాలు, ఎవరి రందితోనో కాదు. ఇప్పుడు వనభోజనాలు పిలుస్తారండి. వనభోజనాలు పిలిచేసి, ఆ అబ్బాయి నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నాయా, ఏం చేస్తున్నావు, ఎంత సంపాదించావు, ఇవే ఉంటాయి. ఇవి కాదు వనభోజనాల్లో కావాల్సింది. ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏం చేస్తున్నావు, ఎంతవరకు ఎదిగావు, ఏ బాగుందా, అంతా బాగున్నారా, తల్లిదండ్రులు బాగున్నారా, ఏదైనా ఉంటే చేసుకో అని చెప్పేదానికి, ప్రేమానురాగాలు పెంచేదానికి. కానీ ఈ రోజుల్లో గొప్పతనంగా పెంచుకునేదానికి, ఇన్స్టాలో రీల్స్ పెంచుకునేదానికి, మేము చేసే వనభోజనం చెప్పుకునేదానికి ఇది ఒక పిక్నిక్, ఇది ఒక ఈవెంట్లు అయిపోయినాయి ఈ రోజుల్లో. అలాంటివి కాదు. ఈ వనభోజనాలు అంటే మొన్నండి ఎప్పుడో చూసాను, వనభోజనాలు అంటే రేవు పార్టీ చేశారు. వనభోజనాలు అంటే రేవు పార్టీలు చేస్తున్నారు వనభోజనాలు. అంటే ఇది కూడా నలుగురు కలుస్తారు కదండి అని. అంటే జనరేషన్ మారొచ్చు, మరి వ్యత్యాసంగా చేసుకోకూడదు. ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు గొప్ప చేయాలి. కార్తీక మాసం అనేది దేవుని స్వరూపంతో ఉంటుంది. ఎవరికైనా పెళ్లిళ్ళు చేయాలంటే కూడా కార్తీక మాసంలో చేయొచ్చు. కానీ కార్తీక మాసంలో చేసే పెళ్ళిడు జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి మాత్రమే చేయొచ్చు. పెళ్లి తర్వాత తంతు మాత్రం కార్తీక మాసంలో చేయకూడదు. పెళ్లి తర్వాత తంతు మార్గశిర మాసంలోనో లేకపోతే రానుడు మాఘ మాసంలో చేసుకోవాలి. పెళ్లి మాత్రం అయితే మాత్రం కార్తీక మాసంలో చేయొచ్చు. ఇక తర్వాత కార్తీక మాసం మొత్తం కూడా స్నానాలు చేయడానికి, దీపారాధన చేయడానికి, మనం అందరూ కొంగు బంగారం చేసుకోవడానికి, భర్త భార్య జీవితకాలం కొనసాగడానికి, భర్త భార్య ఇరువైపులు కూడా వారిద్దరి మధ్యన అన్యోన్యత భావం తగ్గింది, సోదరి భావం లేకుండా పోయింది, ప్రేమానురాగాలు తగ్గిపోయినాయి, ఇద్దరి మధ్యన ఎవరో ఒకరికి ఎఫ్ఐఆర్ ఉంటుంది, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, చికాకులు, గొడవలు, కోపాలు వస్తున్నాయి, ఏం కలిసి రావట్లేదు, జాతకం కలవలేదు, మాట వినట్లేదు అనుకుంటే కనుక కొంగు ముడి వేసి నదిలో ముంచాలి వాళ్ళని, మళ్ళీ తీయాలి, లేకుంటే అట్నే ఇబ్బంది పడతారు. నదిలో గనక పెద్దవారి సమక్షంలో స్నానం చేపించినట్టయితే ఇద్దరిని ఒకేసారి లోపల ముంచి తీయాలి, లేకపోతే అట్లే ఉండిపోతారు. కాబట్టి ఇద్దరు కూడా పెద్దలు ఇరువైపున ఉండేసి వారికి ఈ కార్తీక మాసంలో సోమవారం రోజున కనుక లేదా శుక్రవారం రోజున కొంగు బంగారం అంటారు, కొంగు ముడి వేసి స్నానం ఆచరిస్తే వారిద్దరి మధ్యన ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నీ ఏర్పడతాయి. కాబట్టి ఈ మధ్యన ఒకటి ఉంది, యేసు ప్రభు దాంట్లో పాపిచ్చం తీసుకున్నా కూడా నీళ్ళలో ముంచుతారు. అట్లా ముంచకూడదు. ఆ టైపు నెత్తించేబెట్టి ముంచేదానికి కాదు. ఇక్కడ ఏంటంటే మనము వెండి చెమ్ము, రాగి చెమ్ములు ఉంటాయి, పంచపాత్ర అంటారు. అంటే 5 లోహాలతో కలిగినటువంటి చెంబు పాత్ర. అలాంటి పాత్రతో ఆ నదిలో సగం భాగం ముంచేసి నీరు వారి మీద వారి మీద చిలకించాలి. అలా చేసేది, పన్నీరుతో స్నానం చేయించాలి. ఇలా చేపిస్తే గనక వారి ఇరువైపుల మధ్యన కూడా ప్రేమానురాగాలు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కార్తీక మాసంలో ఏ కోరికైనా సరే దిగ్విజయంగా పూర్తి చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. మన వాళ్ళకి అర్థమయ్యేలాగైతే ఈ లాంగ్వేజ్ లో ఉంటుంది కార్తీక మాసం ప్రత్యేకత. ఎగ్జాక్ట్లీ. సో కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్.